కన్నడ సినీ రంగంలో యాక్షన్ ప్రిన్స్ ధ్రువ్ సర్జా నటించిన తాజా చిత్రం కేడి. ది డెవిల్ దర్శకుడు ప్రేమ్స్ డైరెక్షన్ లో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, వి రవీంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తుండగా విలియం డావిడ్ సినిమాటోగ్రఫీని, మోహన్ బి కేరే ఆర్ట్ డైరెక్టర్ గా, రాజు సుందరం, ప్రభుదేవ, రాహుల్ తదితరులు కొరియోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను భారీగా స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ గ్లామర్ డాల్ నోరా ఫతేహి సంజయ్ దత్ పై చిత్రీకరించిన పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే సింగర్ మంగ్లీ పాడిన పాటలో సాహిత్యం అశ్లీలత, అసభ్యతతో ఉండడంతో అభ్యంతరాలు, నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఈ పాట వెనుక వివాదం వివరాల్లోకి వెళ్తే హిందీలో ఈ పాటను రాకిబ్ ఆలం రాయగా సత్యవతి రాథోడ్ అలియాస్ మంగ్లీ ఆలపించారు. ఈ పాట విషయానికి వస్తే పహలే ఉటాలే, అందర్ ఓడాలే, నీచే ఎక్ బూంద్ నా గిరాయే, కర్కే నికాలే ఖాళీ, ముజ్పే గిరే నా లగ్తా హై డర్ అంటూ ఈ పాట సాగుతుంది. అయితే పూర్తిగా ద్వాంధర్ధం ఉట్టిపడేలా పాట సాహిత్యం ఉంది. దాంతో ఈ పాటపై రాజకీయ నేతలు, మీడియా, సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కమర్షియల్ పాటల పేరుతో సంగీతాన్ని, సాహిత్యాన్ని భ్రష్టు పట్టించారు. సర్కే చునార్ తేరీ సర్కే అంటూ సాగే పాటపై బాలీవుడ్ నటి ఎంపీ కంగనా రనౌత్ తీవ్రంగా మండిపడ్డారు. అశ్లీలత, అసభ్యత విషయంలో బాలీవుడ్ అన్ని రకాల హద్దులు మీరిందంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కేడీ ది డెవిల్ సినిమాలో పాటను వెంటనే తొలగించాలని పలువురు సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ఈ మేరకు ఫిర్యాదు చేయడం, వివాదం పెరిగి పెద్దది అవుతుండటంతో ఈ పాటకు సంబంధించి హిందీ వర్షన్ను తొలగించేశారు. అయినా ఈ సినిమా పాటపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ పాటను మంగ్లీ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎలా పాడారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ పాట తెలుగు వర్షన్ విషయానికి వస్తే నోరా ఫతేహి, సంజయ్ దత్ జంటపై జరిపోయిన పండుగ జరిపే అంటూ సాగే పాట మాస్ బీట్ తో యూత్ ను టార్గెట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఈ పాటలో రాజు సుందరం కంపోజ్ చేసిన స్టెప్పులు, వాటిని తెరకెక్కించిన విధానం చర్చనీయాంశమైంది. నోరా గ్లామర్ ట్రీట్ స్క్రీన్ పై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య కంపోజ్ చేసిన మాస్ సాంగ్ ను సింగర్ మంగ్లీ ఆలపించారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాట సాహిత్యంపై కూడా సంగీత ప్రియులు పెదవి విరుస్తున్నారు.